కనెక్ట్ అయిపోయింది. రే లక్కీ మాట్లాడు, ఏదో ఒకటి గోకరా. ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంది. ఏమో మనం ఏంటి ఇంత భయపడ్డాం గలీజ్గా. అమ్మ కడుపులు మాడా రే, తలుపు తీయరా రే, మా అమ్మకి నేను ఒకనే మంచి కొడుకుంటా రే, తప్పేస్తారా ఉట్టా దీనికి అసలు చల్లం కూడా లేదు. కొంప తీసి బొమ్మ దెయ్యమా? టెస్ట్ చేస్తే పోతే. ఆర్ యూ ఓకే మ్యాన్? ఆర్ యూ ఓకే సార్? ఏంట్రా ఇంగ్లీష్ వస్తావు నువ్వు? పెంట మెయింటెనెన్స్ కొంచెం చచ్చిపోతుంది యాదవా. మరోటే ఓకే. పాప లేడీస్ ఎంత భయపడ్డారో. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు? స్పందన. బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి? పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడాగా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతనంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నేను మిస్ అయి ఉంటాను. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. కనెక్ట్ అయితే చాలా తేడా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు, లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. హలో, అవునా? ఎక్కడ? వస్తున్నాను. ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. యాపిల్ కట్ చేసేప్పుడు చేయి కోసుకుందా? లారీ గుద్దేసి ఐసీయూలో ఉందంట. రే అస్తమానం అన్నయ్యతో గొడవ పడ్డం కాదురా. ఇదిగో 10 లక్షలు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. అదేదో మీరే చెప్పండి అయితే. రే మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య డబ్బు అన్నయ్యకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? ఎక్కడతావా? నాన్నగారు నా మీద దండం పెడతా, వినయ వద్దురా వెళ్ళు. 10 lakhs సార్. సార్ సార్ నా ఎడంకన్నా అదురుతుంది సార్. షూర్గా నా డబ్బు సేఫే కదా సార్? 100% సేఫ్. నవాబుల కారు ఉన్నట్టు బ్యాంక్ వాడు ఎస్ఎస్తున్నాడు. ఎవరికన్నా వేయగలరు. ఓహో, డైరెక్టర్ డోర్ వేసుకొచ్చేస్తా. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేరు అనమాట. నేను ఓపెన్ చేయమంటే కొన్నాము కన్నాం అన్నాం. దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా గుసగుసలు? మీరేం పేకలేరు అంటున్నాడు. ఏం పిక్ ఇటారా బోనంగా ఏం పికాలరా? భయపడతాడు. ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంట్రా మీరు కూడా భయపడుతున్నారు? భయం భయం. లేకవే ఏంటే ఏం జరుగుతుందో తెలిసాక నీకు? తెలుసండి, మీరు దొంగలు రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటే? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? భయపడు.
చంపేస్తా. నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్న భయపడుతుందంటన్నా వెళ్ళిపోదా, పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు, దీన్ని భయపెట్టకుండా ఇక్కడి నుంచి కదలను. ఏయ్, భయపడు. అయ్యో, నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంతమంది భయపడి వస్తున్నారు కదే, నువ్వు భయపడమంటే భయపడు. అందరిని కాల్చేస్తా. చంపేస్తా. ఏది నిన్నొకటి అడుగుతారు, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. హ్మ్. భయపడ్డావా? హ్మ్. హలో, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేమైనా పిచ్చా? ఆడి ఈగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాలాగా నార్మల్ గా ఉండొచ్చుగా. నీది నార్మలా? పెచ్చ అంటారమ్మా దీన్ని. వామ్మో, పాప నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరం ఇలాగే ఉంటాం. దేవుడా, ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ బీన్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు, అలవాట్లు అన్నీ సిస్టమేటిక్ గా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ అన్నా, అన్హెల్దీ మాటలన్నా మా నాన్న అస్సలు సహించరు. నువ్వన్న కొంచెం గట్టి మాట్లాడరా, ఇంట్లో మోగ సైకిల్తో మాట్లాడలేక నెట్లో వచ్చేస్తుంది. నా తొక్కలో చేయటం. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడు, పంపించేయండి. తొక్క భూత. మీ నాన్నగాని నా భాష వింటే గన్నుకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్ గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకు నచ్చదు. సారీ. ఎంత పెచ్చ. ఈ మధ్యకాలంలో మీరు బాగా బెబ్బచ్చంగా ఎంజాయ్ చేసిన విషయం ఏమైనా ఉందా? మన లాస్ట్ బాల్ కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము చేసాం. Absolutely magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 20 years. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. నువ్వు నవ్వావా? అమ్మో, పెచ్చగా పరాకాష్ట ఇది. మన ఎమోషన్స్ మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంటుంది. తప్పకేం కాదు, ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలక్క ఇలాంటి యదవ కాన్సెప్ట్ కనిపెట్టుంటాడు. హోల్డ్ యూర్ టంగ్, హీఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ పర్సన్. బా, ఏయ్, మీ బాబు ఫ్యామిలీ నడుపుతున్నారా, ఆశ్రమం నడుపుతున్నారా? ఇదిగో, ఆనందం వేసా, కోపం వచ్చినా కక్కేయాలి. అన్ని లోపల పెట్టుకుంటే బాడీ డస్ట్బిన్ అయిపోతుంది. బాయ్. ఏ స్పందన, నువ్వు చాలా అందంగా ఉంటావు. స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. నీలో ఉన్న ఫీలింగ్స్ ని స్పందించేలా నేను